సౌలు రాజండి. సౌలు రాజు. ఇశ్రాయేలు మీద ఒక గొప్ప స్థితిలో ఉన్నాడు. అతని గోత్రం గాని, అతను గాని అసలు ఎన్నికే లేదు. అయినప్పటికీ కూడా దేవుడు తీసుకొచ్చి ఇశ్రాయేలు సింహాసనం మీద రాజుగా నిలబెడితే అతనికి ఒక గొప్ప వాగ్దానం కూడా ఉంది. అంటే దేవుడు చెప్పినటువంటి మాటల ప్రకారంగా చేయడం వల్ల అతని తర్వాత అతని కుటుంబం నుంచి వచ్చినటువంటి సంతానం అంతా కూడా ఇశ్రాయేలు మీద రాజుగా ఉండే గొప్ప భాగ్యాన్ని సౌలుకు దేవుడు అనుగ్రహించాడు ప్రియమైన వాళ్ళ. అయితే సౌలు చేసినటువంటి అతి పెద్ద తప్పు ఏంటంటే కనుక మనుషుల మెప్పును కోరుకుని దేవుడిచ్చినటువంటి ఆశీర్వాదాన్ని, దేవుడిచ్చినటువంటి దాన్ని తృణీకరించాడు. పరిశుద్ధాత్మ దుఃఖపరిచేలా చేశాడు. ఇంకా చెప్పాలంటే దేవుని ఆజ్ఞని మీరి ప్రవర్తించాడు దేవుని వాళ్ళ. అందుకనే అతనికి బదులుగా దావీదనే ఒక గొప్ప రాజుని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. అంటే చూసారో లేదో, దావీదు కూడా తప్పు చేశాడు. దాన్ని తప్పు చేయడం వల్ల ఏమైందంటే కనుక అతని కుటుంబస్తులే అతనికి వ్యతిరేకంగా చేస్తారు. అతని కుటుంబమే చీలిపోయింది. అంటే మనం చేసినప్పుడు అది బాగానే ఉంటుంది, కానీ దాని రిజల్ట్ అనేది చాలా దారుణంగా ఉంటుంది. దేవుని వల్ల దారుణంగా ఉంటుంది. ఇది మనం చెడుతనం జరిగించి మన కుటుంబానికి శాపాన్ని తెచ్చుకోవద్దు.